సునీశిల గారు సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ జై జైలు జయహోలు రారాజులు అని వాళ్ళు కీర్తిస్తుంటే వీళ్ళు వెర్షన్ వేరే రకంగా చెప్తున్నారు. అది అందరినీ తీసుకొచ్చుకున్నారు, ఇంత నుంచి ఏదో తీసుకొచ్చారు అందుకని అలా చెప్తున్నారు, ఆయన విధానం ఏం మారట్లేదు అన్నది వీళ్ళ కామెంట్స్. సార్ ముందుగా మీకు ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్నటువంటి గౌరవ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం సార్. నమస్తే సార్, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తా ఉంటారు సార్. అదే రూఢి అని అనుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రజలు రూఢి అనుకోవాలా, లేదా మా పార్టీకి సంబంధించి మా నాయకుడు అనుకోవాలా? కందకలేని దొరద కత్తిపీటకెందుకని మరి నిన్న ఆయన వెళ్ళి రావడం ఏమో కానీ నిన్నటి నుంచి పచ్చ ఛానల్స్ కానీ మరి కూటమికి సంబంధించినటువంటి పెద్దలు కానీ అసలు ఏమి గుండెలు బాధేసుకుంటున్నారో అర్థం కావట్లేదు సార్. ఇందాక బాలకోటయ్య గారు ఏదో చెప్తా ఉన్నారు, జయహో జగన్ కాదు ఏంటిది ఇంకేదో వెరైటీగా చెప్పారు ఆయన. అదే బాబోయ్ జగన్ ఇంకో జగన్ అని చెప్పారు ఆయన. జయహో జగన్ అని ప్రజల్లోకి వెళ్తా ఉంటే జయహో జగనే కాదండి, విజయీభవ జగన్ అంటున్నారు, శుభమస్తు జగన్ అంటున్నారు, రావాలి జగన్ అంటున్నారు, మీరు ఎప్పుడు పోతారా అని కూడా అంటా ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి ఫ్రస్ట్రేషను మీరు మీ కూటమి నేతలు ఫ్రస్ట్రేషన్ పడతా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి గట్టిగా 2 సంవత్సరాలు గడవలేదు, మన కూటమి పరిస్థితి ఎంత దేనాదిదేనంగా అయిపోయిందా అని చెప్పి అతను ఏ సమస్య గురించి రోడ్డు మీదకి వచ్చినా కూడా ప్రజలు నీరాజనం పడుతున్నారని మరి ఉలికులికి పడతా ఉన్నారు. ఆ ఉలికులికి పడేటటువంటి పరిస్థితుల్లో పాపం ఏం మాట్లాడుతున్నారో కూటమి నేతలకు కూడా అర్థం కావట్లేదు. ఇంకొకటి సార్, పాపం కర్ణాటకలో ఉండొస్తున్నారని చెప్పారు బాలకోటయ్య గారు. పాపం మరి ఈయన అపోజిషన్ లీడర్గా ఉంటూ 4 రోజుల పాటు వారానికి ప్రజలకి 4 రోజుల పాటు మరి విజయవాడలోనే అందుబాటులో ఉంటూ మరి వీకెండ్లో మాత్రమే, అది ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళు 11 అంటున్నారు కదా, ఆ 11 మందికి ఎమ్మెల్సీలకి ఈ రాష్ట్ర ప్రజలకి మరి నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రస్తుతానికి అధికారం లేదు కాబట్టి ఆయన వెళ్ళొస్తా ఉన్నాడు. అదేం పెద్ద ఫరక్ పడదు, ఆయన సొంత డబ్బులతో వెళ్తున్నాడు, ఆయన సొంత డబ్బులతో వస్తా ఉన్నాడు. మన నేతలు ఉన్నారు కదా, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, అలాగే స్పెషల్ శాఖ మంత్రి వర్యులు లోకేష్ గారు ఉన్నారు కదా, ప్రజల సొమ్ముతో వారానికి 2 రోజులు 3 రోజుల పాటు వీకెండ్లకు వెళ్ళొస్తా ఉన్నారు. దాని గురించి మీరు ప్రజలకు సమాధానం చెప్పుకోవాలా. మా నాయకుడు ఆయన సొంత డబ్బుతో వెళ్ళొస్తా ఉన్నాడు, మీకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరత లేదు. ఆయనకి కుటుంబం ఉంది కాబట్టి 4 రోజులు వారంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు. మనం మరి 19 to 24లో 2.5 సంవత్సరాలు కరోనా ఉంటే అసలు ఎవరం ఎక్కడ ఉన్నామో కూడా తెలియదు. హైదరాబాద్లో అసలు గూడు విడిచి బయటికి రాలా మన నేతలు. మనం అందరి గురించి మాట్లాడేస్తాం, మనం అందరి గురించి చెప్పేస్తాం మనం. ఇంకా ఇంకోటి చెప్పారు, సిదిరి అప్పలరాజు గారు అంటే బాధితుణ్ణి అదేంటి పరామర్శించరు కానీ బాధకి గురి చేసిన వాడిని వెళ్ళి పరామర్శిస్తున్నారట. ఎన్ని విచిత్రాలు చెప్తారండి వీళ్ళు అసలు నిజంగా. మరి ఒకనాడు బోండా ఉమా గారు మరి 14 to 19 మధ్యలో వాళ్ళ అబ్బాయిలు చేసినటువంటి పనికి వాళ్ళ అబ్బాయి మీద పెట్టబడిన సెక్షన్ ఏంటండి 304A. మరి ఈ రోజున ఏం పెడుతున్నారండి, సిదిరప్పలరాజు గారు వాళ్ళ అబ్బాయి మీద అటెంప్టివ్ మర్డర్ కేసు. ఆ వయసుకి రోడ్డు మీద ఆ యాక్సిడెంట్ జరగవలసింది కాదు, ఆ కుటుంబానికి ఇబ్బంది కలగవలసింది కాదు, అలా జరగాలని ఎవరు కోరుకోరు కూడా. అన్ఎక్స్పెక్టెడ్లీ ఇట్స్ హ్యాపెండ్. కానీ మీరు యాక్సిడెంట్ కేసుని యాక్సిడెంట్గా కాకుండా అటెంప్టివ్ మర్డర్ కేసుగా పెట్టి మీ కూటమి యొక్క పైశాచికత్వం ఏంటో చూపించుకున్నారు. మీరు మాట్లాడుతూ ఉన్నారా? మీరు మాట్లాడితే మేము అనిపించుకోవాలా? ఇంకేం చెప్పారు విరూపాక్ష గారు. అసలు విరూపాక్ష గారి విషయంలో అసలు మీ టీడీపీ వాళ్ళు సిగ్గుపడాలా? కట్టుకున్న భార్య వస్త్రాలు చించేసి ఆ చించేసినటువంటి వీడియో కూడా బయటకు వచ్చి వైరల్ అయితే ఇంకా విరూపాక్ష గారి మీద మీరు నిందలేసి ఆయన్ని జైల్లో పెట్టారు అంటే మరి ఎన్నెన్ని విషయాల్లో కోర్టు వాళ్ళు మీరు ఎట్లా ఇట్లాంటి విషయాల్లో అరెస్టులు చేసి లోపల పెడుతున్నారని అడుగుతున్నా కూడా కొంచెం కూడా మీరు షై ఫీల్ అవ్వడంలే. అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. మీరు అనగానే ఇక్కడ ఎవరు కూడా భయపడే పరిస్థితి కానీ వెనకడుగేసే పరిస్థితి కానీ ఖచ్చితంగా ఉండదండి. ఇంకోటి చెప్పారు మీరు, ఏంటి
ఈ రకంగా అసలు అసలు రాష్ట్రం అసలు ఆయన బయటకు వచ్చేస్తే ఎవరెవరికి ఏం కష్టం కలుగుతా ఉంది, ఏమేం చేస్తా ఉంది, ఒక్కొక్కళ్ళకి ఏ రకంగా. ప్రియాంక విషయంలో మీరు ఏం చేశారు? ఒక మెడికో ప్రియాంక విషయంలో అసలు సీసీ కెమెరాలు కూడా అంత ఇదిగా ప్రూఫ్లు చూపిస్తే మూడో మనిషికి తెలియకుండా అతన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. మరి ఇందాక చెప్పారు కదా మొన్న జరిగిన దేవరపల్లి విషయంలో అక్కడ జరిగినటువంటి మహిళా ఎస్ఐ గారి మీద మరి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారు వివరంగా చెప్పినప్పటికీ కూడా ఆయన్ని తీసుకెళ్లి మరి అరెస్టులు చేయటం, మరి ఇది చేయటం, ఆయన రోడ్డు మీద అదేదో పెద్ద క్రిమినల్ లాగా ఆయన్ని రోడ్ల మీద నడిపించుకుంటూ తీసుకుని పోయారు. మీరు మాట్లాడుతూ ఉన్నారు చట్టాల గురించి. ఎవరికి ఏ రకంగా వైఎస్ఆర్సీపీని ఏ రకంగా చూస్తా ఉన్నారో చట్టాలని చుట్టాలుగా చేసుకుని మీ కూటమి నేతలకి ఏ చూడట్లేదా? వినండి పునిశీల గారు. సో 2 సంవత్సరాలు కాదు మీరే మాట్లాడేది కాదు. సో 2 సంవత్సరాల్లో చాలా దారుణంగా ఉంది కూటమి పాలన, అదేనా మీరు చెప్పబోయేది? 100%. సో మీ వైపు చూస్తున్నారు. సో మరి మీరు సోమవారం నుంచి అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి, ఈ గలను అక్కడే వింపితే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూస్తారు కదా, ఇలాగ పరామర్శల దగ్గర మాట్లాడు, వేరే దగ్గర మాట్లాడు, ఆ అవకాశాన్ని ఎందుకు మీరు వినియోగించుకోవట్లేదు? సార్, మా పార్టీ నేతకి ఆయనకంటూ ఒక ఆలోచన ఉంది, ఆయనకంటూ ఒక విధానం ఉంది. నేనైతే ఒక మాట చెప్తా ఉన్నాను సార్, ఢిల్లీలో ఒకానొకప్పుడు కేవలం అపోజిషన్ గా ముగ్గురు గెలిచారు, ముగ్గురు గెలవటం జరిగింది. కానీ మెజారిటీ ఉన్నటువంటి గవర్నమెంట్ ఆ ముగ్గురికి ప్రతిపక్ష హోదా ఇచ్చి మరి ప్రతిపక్ష వాయిస్ అనేది ఉండాలి అని చెప్పి గౌరవంగా మరి కూర్చోబెట్టింది. ప్రతిపక్ష హోదా అని ఎందుకు మాట్లాడతారు సార్? మామూలుగా ఒక వ్యక్తి వస్తే ఏ ఎమ్మెల్యేకైనా ఇచ్చేది ఒక 5 to 10 minutes లోపే ఒక టైం లిమిట్ ఉంటుంది సార్. అదే అపోజిషన్ లీడర్ హోదా గనక వస్తే మరి చాలా టైం అనేది ఉంటుంది, టైం టేకింగ్ ఉంటుంది. ఆయన అబ్జెక్ట్ చేయడానికి గాని తర్వాత ఇంకా వివరించడానికి గాని ఉంటుంది. ఆయన రమ్మనండి, మేమేమి అవమానించాం, వాళ్ళు టైం ఇస్తాం అంటున్నారు. కాదు వినండి, ఒక రోజు వెళ్ళి నిజంగా టైం ఇవ్వకపోయి 5 నిమిషాల్లోనే నువ్వు కూర్చోనో మైక్ కట్ చేస్తే అది మీకే ప్లస్ అవుతుంది కదా, అది ఎందుకు వినియోగించుకోరు మీరు? నాయకుల వారు చెప్తేనో అది అవ్వదండి వర్మ గారు. ఎందుకంటే అది అఫీషియల్ గా ఏ రకంగా రాజ్యాంగబద్ధంగా దాని అనౌన్స్మెంట్ బయటికి రావాలో అలా రావాలి. మొన్న కూడా డిబేట్ లో నేను మీకు తెలియపరిచా, నేను టైం ఇస్తాము అని చెప్పని అఫీషియల్ గా ఏ రకంగా అయితే అనౌన్స్ చేస్తారో అప్పుడు ఖచ్చితంగా ప్రజల కోసం ఆయన వస్తారు. కానీ ఒక మాట మీకు అప్పుడు ఇప్పుడు అదే చెప్తా ఉన్నా, అసలు అసెంబ్లీ సెషన్స్ సంవత్సరానికి 2-3 సార్లు జరిగే అసెంబ్లీ సెషన్స్ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. 15 రోజులకు ఒక్కసారి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మరి రైతుల మీద జరుగుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, మహిళల మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు కావచ్చు, 1 కాదు 2 కాదు, మరి వైఎస్ఆర్సీపీ నేతల మీద జరుగుతున్నటువంటి కష్టపూరితమైనటువంటి చర్యలు కావచ్చు, డిఎస్సి బాధితులు కావచ్చు, అమరావతిలో రైతులు కావచ్చు, వీళ్ళందరి గురించి కూడా విత్ డేటా జగన్మోహన్ రెడ్డి గారు అంతెందుకు ఇప్పుడు చాలా బాగా చెప్పారు మీరు ఇందాక విశ్లేషణలో. అమరావతిలో అసలు అద్భుతం, అమోఘం అని ఒక ఎమ్మెల్యేల కోటర్లు, ఒక ఎంపీ కోటర్స్ కట్టేసినంత మాత్రాన పరుగులు పెడుతోందని కాదు సార్, ఇంకా చాలా చాలా జరగాలి అక్కడ. మరి మీరు చేసిన 5 సంవత్సరాల్లో పరుగులు పెట్టించాల్సింది కదా, వాళ్ళకి చేతకట్టలేదేమో సరిగ్గా పెట్టించడం. మేం పెట్టించాం కాబట్టి మాకు ఒక విజన్ ఉంది కాబట్టి మా నాయకుడు ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేశాడు సార్. ఏం చేశారండి? ఏం చేశారు చెప్పండి. నాకైతే గుర్తులేదు, నేనైతే చూడలేదు 5 సంవత్సరాల్లో. అమరావతి అనేది మా ఎజెండా కాదుగా సార్. మేమైతే ఉన్నటువంటి వైజాగ్ లో చేశారా సార్? వైజాగ్ లో చేశారా? పోనీ వైజాగ్ లో ఆల్రెడీ డెవలప్ అవుతున్నటువంటి ఏరియాలో ఎన్ని ఇండస్ట్రీస్ మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చినాయి సార్? ఆల్రెడీ డెవలప్డ్ గా ఉన్నటువంటివి ఏంటి చెప్పండి ఒకసారి. ఇప్పుడు డెక్కన్ బిల్డింగ్ ఉంది సార్, అది ఎవరు కట్టారు? ఎవరు కట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు కట్టారా? చంద్రబాబు నాయుడు గారు వచ్చి కట్టారా? చెప్పండి. బిల్డింగ్లు చెప్పాలంటే చాలా చెప్తారు కదండి. నేను చెప్తుంది అలా కాదు, వాళ్ళు కొన్ని చెప్తారు. ఇదిగో అమరావతిలో మేము అసెంబ్లీ కట్టేమంటారు, అదే అసెంబ్లీలో మీరు అసెంబ్లీ సెషన్స్ చేసేమంటారు. టెంపరీలు కాదు, మేము ఏ రోజు కూడా టెంపరీలు అని చెప్పలేదు. లేకపోతే ఈ రోజు ఇక్కడ రేపు అక్కడ అని మేము మాట్లాడలా. నిన్న కాక మొన్న కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? అమరావతి అంటే కూడా అమరావతి అండ్ మంగళగిరి, విజయవాడ, గుంటూరే అని చెప్తా ఉన్నారు. ఆయన చెప్పలేదా? కాదండి, అందరూ అదే చెప్తారు కదా. ఆయన చెప్పడం ఏంటి, ఈయన చెప్పడం ఏంటి? మీరు చెప్పండి, ఆయన చెప్పలేదా?
కాదండి, ఆ మూడు ప్రాంతాలు కలిపి ఉన్న ప్రాంతమనే కదా అక్కడ పెట్టారు మధ్యస్థి. కానీ ఎవరు చెప్తే ఏంటి, ఎవరు చెప్పకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా, మీరు చెప్పినా, నేను చెప్పినా 3 ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు మాట్లాడుకుని మాట్లాడే అమరావతి మా ప్రాంతం, అమరావతి మా ప్రాంతమే అంటారు. అమరావతి అంటే ఆ 3 గ్రామాల్లో లేదా 30 గ్రామాల్లో కాదు కదా. అది 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 మీరు కాదు కదా చెప్పాలి. కరెక్ట్ పాయింట్ లోకి వచ్చారు. మరి ఎవరు చెప్తారు? మరి వాళ్ళు ఏం చెప్తారు? ఆ 3 గ్రామాలే అంటున్నారా? 29 గ్రామాలే అని వాళ్ళు మొదటి నుంచి నెత్తినోరు కొట్టుకున్నారు. కాదు కాదు, అమరావతి అంటే ఒక 29 గ్రామాలే కాదు, అక్కడ ఉన్నది 1,75,000 మంది మాత్రమే. అక్కడ ఉన్నటువంటి ఎందుకు సార్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా ఇక్కడ ఎందుకు ఇండస్ట్రీస్ రావట్లేదు అని చెప్పని ఒక న్యూస్ ఛానల్లో ఆయన ఇంటర్వ్యూ చేస్తే, ఇక్కడ మౌలిక సదుపాయాలు ఏవి కంఫర్ట్ గా లేవు కాబట్టి ఇండస్ట్రీస్ ఇక్కడికి రావడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు, వైజాగ్కే వస్తున్నారు అని చెప్పని కూడా ఆయన చెప్పడం జరిగింది. మేము చెప్పామా? అంటే కాదు పుణ్యశీల గారు, వాళ్ళు చెప్పేది ఏంటి, వాళ్ళ 5 సంవత్సరాలు 2014 నుంచి 19 వరకు ఏదనుకున్నారో అది వాళ్ళు కొనసాగించారు. ఆ 19 నుంచి 24 వరకు మీరు కొనసాగిస్తే ఈ రోజు అద్భుతంగా అమరావతి ఉందని కదా. మీరేమీ టచ్ చేయలేదు కాబట్టి అభివృద్ధి అంతా ఆగిపోయిందని వాళ్ళు మాట్లాడేది. సార్ ఒక మాట చెప్తా ఉన్నాను సార్. ఇప్పుడు మీరు ఆగిపోయింది అని మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా, ఇప్పుడు దిశ చట్టం తీసుకోండి, నేను చెప్తా ఉన్నాం ఎంత ఉపయోగకరం. అమరావతి విషయంలో రైతులకి అన్యాయం జరుగుతోంది కాబట్టి దానికి సంబంధించి, ఎందుకంటే 24లో జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రజల్ని మోసం చేస్తా ఉన్నారు, ఇప్పుడు నేను ఇచ్చేటటువంటి వాటికన్నా కూడా మీరు ఎక్కువ ఇస్తామంటున్నారు, వాటికి ఇయర్లీ 1,75,000 కోట్లు కేవలం మీరు నాకంటే ఎక్కువ అని చెప్పే ఆ లెక్కల ప్రకారంగా ఇంతంత ఖర్చు అవుతుంది, రాష్ట్ర ఖజానాకి ఇబ్బంది అవుతుంది, మీరు ప్రజల్ని మోసం చేస్తున్నారని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అదే మాట చెప్తా ఉన్నారు, మేము ఎన్నో చెయ్యాలనుకున్నాం, వచ్చి చూసిన తర్వాత ఖజానా ఖాళీగా ఉంది, మరి మేమేం చెయ్యలేకపోతున్నాం. కాదండి పుంజీల గారు, ఓకే స్ట్రైట్ గా ఒక్క మాట చెప్పండి. సరే ఇది ఎంతసేపు చర్చించుకున్నా సరే ఇది నెవర్ ఎండ్ డిబేట్. మీ నినాదం ఇప్పుడు కూడా అమరావతి రాజధాని కాదా? రేపు ఎలక్షన్ మళ్ళీ అలాగే వెళ్తారా? రాజధాని కాదు అని మా నాయకుడు ఎప్పుడు చెప్పలేదు సార్. 3 రాజధానులు అన్నా కూడా అందులో అమరావతి కాదు. ఇప్పుడు 3 రాజధానులేనా? నేను అదే అంటున్నానండి, ఇప్పుడు కూడా 3 రాజధానులేనా? మేం ప్లాన్ బిగా మేము ఏం చెప్పాం సార్, మావిగల్లో 110 కిలోమీటర్ల దూరంలో ప్లాన్ బిగా మేము చెప్తాను, రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో నేను ఆనాడు డెవలప్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తే, మరి ఎలక్షన్స్ వచ్చే టైంకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఈ రకంగా ప్రజల్లోకి విషయం చింపారు. ఇది ప్లాన్ బిగా నేను చెప్తా ఉన్నాను. మావిగన్ అనేది డే 1 నుంచి గ్రోత్ ఇంజన్ గా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి. మరి మచిలీపట్నం చూసుకుంటే పోర్టు ఫెసిలిటీ ఉంటుంది, ఈ 110 కిలోమీటర్లు రోడ్ ఫెసిలిటీ ఉంటుంది. అలాగే మరి విజయవాడ గుంటూరు తీసుకుంటే గనక గుంటూరుకు వచ్చేటప్పటికి అగ్రికల్చర్ మళ్ళీ మీరు అదే చెప్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కాదండి, 2000 వినండి ఒక్క విషయం వినండి, ఆవేశపడకండి. 2019 నుంచి 24 వరకు ఎక్కడికి వెళ్ళిపోయింది మావిగన్ను? అది కదా వాళ్ళు ప్రశ్నించేది సార్. 40 ఏళ్ల ఇండస్ట్రీకి మరి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాము అని చెప్పి వచ్చిన తర్వాత 2.5 లక్షల ప్యాకేజీ తీసుకోవటం, ఆ రకమైనటువంటి వ్యవహార శైలి ఉన్నారు. మరి 11లో పార్టీ పెట్టి అప్పటి నుంచి కూడా కష్టపడి మరి ఒక యువకుడు ఇంతవరకు వచ్చి 151 సీట్లు గెలిచి ఒక 5 సంవత్సరాలు కేవలం ఆయన పాలన చేసింది 5 సంవత్సరాలే సార్. అప్పుడెందుకు ఆలోచన రాలేదు, ఇప్పుడెందుకు ఆలోచన రాలేదు అంటే ఎవరేం మాట్లాడారు? అనుభవం అన్ని నేర్పిస్తుంది.